ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన మగ కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో 7 ఏళ్లుగా పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు రైతులు. దీనివల్ల తమకు డబ్బులు ఆదా కావడంతో పాటు టైం కలిసొస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మొదలైంది. ఇప్పటికే ముందస్తు వర్షాలు రావడంతో చాలా చోట్ల వరి నార్మల్ కాదు నాట్లు వేయడం కూడా మొదలుపెట్టిండ్రు. ముఖ్యంగా చెందూరు, వర్ని, మోస్రా, కోటగిరి ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు వేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో సాధారణంగానే ఎప్పుడు కూడా కొంత పంటల సాగు ముందుగానే ఉంటుంది. ఈ క్రమంలో మనం విజువల్స్ లో చూస్తున్నాం వరి నాట్లు మొదలు పెట్టిండ్రు. ఇంకా మృగశిర కార్తె రాలేదు. అప్పటికే ఇక్కడ వరి నాట్లు కూడా మొదలైపోయినాయి. అయితే ఈ వరి నాట్లు వేస్తున్నటువంటి మహిళలు, మనం విజువల్స్ లో చూస్తున్న మహిళలంతా కూడా మన స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి లేబర్ కాదు. వీరంతా కూడా బీహార్ నుంచి వచ్చారు. దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో బీహార్, ఒరిస్సా, అస్సాం ఈ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో లేబర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ సమస్య మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా కూడా లేబర్ అంతా కూడా బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు. అక్కడ పనులు లేకపోవడము, ఇక్కడ మంచి డిమాండ్ ఉండడము, అక్కడితో పోలిసి ఇక్కడ కూలీల ధరలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూలీలంతా కూడా బయట రాష్ట్రాల నుంచి కూలీలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు నాట్లేస్తున్నటువంటి వీరంతా కూడా బీహార్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. మాట్లాడదాం, వీళ్ళు ఏం చెప్తారు, ఎందుకు వస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎన్ని బృందాలుగా వస్తారు, ఎంతమంది టీం వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు, వీళ్ళ పని తీరు ఎట్లా ఉంటుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से आए? हाँ, कोलकाता से, बंगाल से। बंगाल से। पश्चिम बंगाल से आया है, झारखंड डिस्ट्रिक्ट। हम लोग 3-4 साल आ रहा है इधर नाट डालने के लिए। वो हमारा उधर इतना कम नहीं है, उधर पैसा भी कम है, इधर पैसा ज़्यादा है। इधर भी लोग अच्छा है, अच्छा से इज्जत करता है। हम 3-4 साल आया है इधर। हमारे 7-8 टीम है, एक टीम का 16 जन का है, 8 टीम है। साल में 2 बार आते हैं? साल में 2 बार 2 सीजन आता है। वो वर्षा सीजन है, धूप सीजन में आता है। भाई आप कितने सालों से आ रहे इधर? 3-4 साल से। कैसा है वहाँ पे, कैसा है यहाँ पे, कैसा है? यहाँ पर ठीक है, उधर में थोड़ा काम कम मिलता है, इसलिए हम लोग इधर काम ज्यादा है यहाँ पे? हाँ ज़्यादा है, इसलिए हम लोग 2 सीजन आ जाते आपका हैं। तारीफ भी ज्यादा है यहाँ पे? आपका रेट भी ज्यादा हाँ है? हाँ ज़्यादा है। अच्छा तरक्की हो रहा है यहाँ पे? हाँ, इज्जत करता है, इसलिए हम लोग 2 सीजन आता है। तो कितने लोग हैं आपका टीम में? हम लोग का टीम में 12-15 जन है, और दूसरा टीम है उसके भी 12-15 जन है, और दूसरा टीम है वो भी 12, पूरा टोटल 8 टीम है। స్థానికంగా ఉన్న లేబర్లు సరిపోవట్లేదు. స్థానికంగా ఉన్న లేబర్లతో పొలాలు వేయాలంటే కనీసం ఇప్పుడు పొలం వేయాలనుకుంటే వాళ్ళు వారం 10 రోజులు టైం చెప్తారు. ఇక్కడ ఉన్న లేబర్ సరిపోవట్లేదు. అందుకే యూపీ, బీహార్ నుంచి లేబర్లు రావడం వలన మాకు ఎప్పుడంటే అప్పుడు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ నాడు వచ్చేసి వాళ్ళు పొలం అంతా వేసుకొని వెళ్తారు. నాట్లు వేస్తూ ఉన్నాము, ఇక్కడ లేబర్ షార్టేజ్ కావున బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు. ఎకరానికి 40-200 తీసుకుంటున్నారు. ఎకరం వేసేసి వెళ్తున్నారు మామూలుగా. ఇక్కడ లేబర్ బాగా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో గుత్త ఇచ్చేస్తున్నాం, వాళ్ళే వేసుకుంటున్నారు. హాయిగా మేము ఆడవాళ్ళ కొరత, నాటు పెట్టుకుంటే ఆడవాళ్ళ కొరత ఉంది, ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఆడవాళ్ళతో. మేము యూపీ నుంచి తెచ్చినాం, వాళ్ళతో మగవాళ్ళతో నాటిస్తున్నాం. ఎకరానికి 4,500 రూపాయలు చెల్లిస్తున్నాం. మన ఆడవాళ్ళు ఎకరానికి 5,000-5,500 అంటున్నారు లోకల్ వాళ్ళు. అందుకని యూపీకి తెచ్చేసి వాళ్ళతో నాటిస్తున్నాం. సో ఇట్లా బెంగాల్ నుంచి వచ్చినటువంటి లేబర్తో ఇప్పటికే ఇక్కడ ఈ ప్రాంత రైతులు, చందూరు ప్రాంత రైతులు వరి నాట్లు కూడా మొదలు పెట్టిండ్రు. అటు ముందు పక్కన బీహార్ వాళ్ళు ఉన్నారు, అటు పక్కన ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ప్రస్తుతం మోస్రా, చెందూరు, వర్ని, అటు పోతంగల్, తర్వాత కోటగిరి మండలాల్లో ఇప్పటికే నాట్లు మొదలుపెట్టింది. సో ఈ బయట రాష్ట్రాల నుంచి లేబర్ రావడంతో మన రైతులకు కూడా కొంత కష్టాలు తీరినట్టుగానే రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క వాళ్ళు కూడా మాకు మంచి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు.